ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప లీల ఇది గోవింద పట్టాభిషేకము అంటారు. దశమస్కంధంలో అత్యంత విలువైనదై మధురాతి మధురమైన ఘట్టములలో గోవింద పట్టాభిషేకం ఒకటి. ఒకానొక నాడు నందుడు ఇతర ఉపనందుడు మొదలైనటువంటి పెద్దలు ఉండేవారు. వాళ్ళందరినీ కూర్చోపెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక 2-3 రోజుల క్రితం చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. ఈ చిన్ని కృష్ణుడు ఏమిటి, పిల్లల్ని బతికించడం ఏమిటి అనుకున్నాడు వఘాసురుడి నోట్లోకి వెళ్ళినప్పుడు. అలా ఇంద్రుడికి అహంకారం వచ్చింది. నా అంతవాణ్ణి నేను ఏమిటి, నాకేదో ఎవరో భగవంతుడు ఏమిటి, పరబ్రహ్మం ఏమిటి, అధికారం ఇవ్వడం ఏమిటి, వర్షం కురిపించడం ఏమిటి, నేనే వర్షం కురిపించడానికి అధికారిని అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. ఇంద్రుడికి పాఠం చెప్పాలి అని అనుకున్నాడు పరమాత్మ. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పెద్దలందరూ కూర్చుని సమాలోచన చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్నగారు, పెద్దలైన వాళ్ళకి అరమరికలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా సరే ఒక మంచి విషయం అయినప్పుడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా తీసుకోవాలి అని అనుకుంటారు కదా. అందుకని నాన్నగారు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా అని అడిగాడు. అడిగితే నందుడు అన్నాడు, అయ్యో నాన్ననికి తప్పకుండా చెప్తాను రా, అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఉంది, దా వచ్చి కూర్చో అని కూర్చోపెట్టి, మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడినటువంటి దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు. ఆ దేవేంద్రుడు ప్రీతి చెందితే వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే మన పశువులు గడ్డి తింటాయి. బాగా గడ్డి తింటే ఎక్కువ పాలిస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకని దీనికి అన్నిటికీ మూలం ఎక్కడుంది? ఇంద్రుడికి యజ్ఞం చేయడంలో ఉంది. ఆ యజ్ఞము చేత ప్రీతి పొంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రుడికి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తాం. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను రా అబ్బాయి అన్నాడు. అంటే కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసం కదా వచ్చాడు. ఆ సమయంలో ఆయన అన్నాడు, నాన్నగారు నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు, ఇది యథార్థమని కాదు, కానీ కృష్ణుడు మాయ చేసి మాట్లాడుతున్నాడు తండ్రిని ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి. నాన్నగారు, ఎవరైనా సరే వారు ఆయా స్థితులకు ఎందుకు చేరుతారు? వారు చేసిన కర్మ వలన. ఎవడు చేసిన కర్మ వలన వాడికి గౌరవము కానీ సమాజంలో ఒక సమున్నతమైనటువంటి స్థితి కానీ జన్మ కానీ కలుగుతోంది కదా. అలాంటప్పుడు ఎవరి యొక్క గొప్పతనానికి కానీ ఎవరి యొక్క పతనమునకు కానీ ఏది ఆధారం? వాళ్ళు చేసిన కర్మ. ఆ కర్మయ్య ఫలితాన్ని ఇస్తోంది. మనం ఇంత ఐశ్వర్యంలో ఉన్నామంటే మనకి ఐశ్వర్యం ఇస్తున్నది ఏది? మన కర్మ. ఏం చేస్తాం మనం? పశుపోషణం. పశువుల్ని పోషిస్తాం. మనకి పశువుల్ని పోషించుకోవడానికి గడ్డి ఇస్తున్నది ఏది? గోవర్ధనగిరి. ఈ కొండ మీద పశువులు మేస్తున్నాయి. మన కంటికి కనపడి మనకి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి. మీరేమో యజ్ఞం పట్టుకెళ్ళి కంటికి కనపడని ఇంద్రుడికి చేస్తానంటున్నారు. కంటికి కనపడే గోవర్ధనగిరికి చెయ్యాలా? కంటికి కనపడని ఇంద్రుడికి చెయ్యాలా? గోవర్ధనగిరికి చెయ్యాలి. అందుకని నాన్నగారు, ఇంద్రయాగం వద్దు, మనం గోవర్ధనగిరికి యాగం చేద్దాం. నందుడు ఆశ్చర్యపోయి అన్నాడు, ఈ పిల్లవాడేం సామాన్యుడు కాడు, ఇప్పటిదాకా ఎన్నో గండాలు దాటినవాడు, పైగా ఆయన మాట్లాడేటప్పటికి ఎవరు కాదని లేరు, నమ్మేటట్టుగా ఉంటుంది. అందుకని అన్నాడు, నిజమేననుకో, అని ఏదైనా ఒక వ్రతం చేస్తే, ఒక యాగం చేస్తే దానికి ఒక కల్పం ఉంటుంది కదా, ఋషిప్రోక్తమై. మేము ఇంతకుముందు ఇంద్రుడికి యాగం చేశాం, మాకు తెలుసు మంత్రాలు విని. బ్రహ్మగారు ఉన్నారు, ఆయన పిలిస్తే ప్రతి ఏడాది చేసినట్టే చేయించేస్తారు. కానీ నువ్వు ఇప్పుడు గోవర్ధనగిరి యాగం అంటున్నావు, దీనికి ఏమైనా ఉందా? పూజ ఎలా చేయాలో దానికి ఎవరైనా తెలుసున్న బ్రహ్మగారు ఉంటాడా? పిలిస్తే చేయిస్తాడా? నీకేమైనా తెలుసా అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, అబ్బే నాన్నగారు భలేవారే, గోవర్ధనగిరికి యాగం అంటే ఏమిటనుకుంటున్నారు? ఇంద్రయాగానికి ఏమేమి మీరు లిస్ట్ రాసుకునేవారు అవే వండుతారు దీనికి నాన్నగారు. గోవర్ధనగిరి యాగానికి కూడా తేడా ఏమిటో తెలుసా అండి? మీరు ఇవన్నీ పట్టుకెళ్ళి ఓం ఇంద్రాయ స్వాహ అంటూ అగ్నిహోత్రంలో పోసేవారు. దీనికి తేడా ఏంటంటే ఇలా పోయిరు. ఇవన్నీ తీసుకొచ్చి బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి ముందు వాళ్ళందరికీ మధుర పదార్థాలు పెడతారు, వాళ్ళు తింటారు. తిన్న తర్వాత బ్రాహ్మణోచ్ఛిష్టం అవుతుంది మిగిలిన పదార్థం, అది మనల్ని రక్షిస్తుంది. అందుకని ఆ మిగిలిన పదార్థాన్ని అందరం కూర్చుంటాం, మనందరం అరమెక్కలు లేకుండా తినేస్తాం. ఆ తర్వాత కుక్కలు ఇలాంటివి ఉంటాయి, వాటన్నిటినీ కూడా పిలిచి పిలిచి ఎక్కడున్నా సరే వాటికి కూడా పెడతాం. ఆ తర్వాత మన పశువులన్నింటికి మంచి గడ్డి, జనప కట్టలు ఇవన్నీ పెడతాం, అవన్నీ తింటాయి. తిన్న తర్వాత కొన్ని కడవలతోటి పదార్థం పక్కన పెడతాం. పిల్ల, పిచుక, మేక, కుక్క, గోపకాంతలు, గోపాలురు, గోపబాలురు, నేను, మీరు అని ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తాను చక్కగాను. నడవలేని వాళ్ళు ఆటోలు ఎక్కేయచ్చు. ఆటోలు ఎక్కేయచ్చు అంటే బళ్ళు ఎక్కేయచ్చు. బళ్ళు ఎక్కేసి కానీ ఉత్తినే కూర్చోకూడదు నాన్నగారండి, ముందే చెప్తున్నాను. ఆఖరణ బయలుదేరే ముందు ఈ పదార్థాలన్నీ పట్టుకుని గోవర్ధనగిరి మీద పోసేస్తాను. మీకు నేను నిజం చెప్తున్నాను నాన్నగారండి, మీరు అలా పోసి ప్రదక్షిణం చెయ్యండి. గోవర్ధనగిరిలోంచి గోవర్ధన పురుషుడు వస్తాడు. వచ్చి మీరందరూ చూస్తుండగా తింటాడు. మనం ఆయన్ని చూస్తూ ప్రదక్షిణం చేస్తాం. బాగుందా లేదా అన్నాడు. అమ్మో ఇదేదో చాలా బాగుందిరా, అయితే అలా చేద్దాం అన్నారు అందరూ. ఇవన్నీ వండించేశారు, కడవలు శుభ్రంగా కూర్చోబెట్టారు. అందరూ తినేశారు, పశువులకి గడ్డి పెట్టేశారు. ఈ కడవలు తీసుకెళ్లారు, కొన్నింటిని తీసుకెళ్లి గోవర్ధనగిరి మీద పంపేశారు.
పంపేసి కిందకు వచ్చారు. చెప్పాడు కదా ప్రదక్షిణం చేయమని. అందుకని ఎంతమంది శత్రువులు వచ్చినా మా చిన్ని కృష్ణుడు చంపేశాడు. మా కృష్ణుడే కృష్ణుడు అని వాళ్ళందరూ ఆ కృష్ణుని లీలలన్నీ తలుచుకుంటూ పెడుతున్నారు. చిన్ని కృష్ణుడు ఇంకా కన్ను కూడా తెరవనటువంటి స్థితిలో ఆ పూతన పాలు తాగి పూతనని సంహరించాడు. శకటాసురుణ్ణి సంహరించాడు. మంచం మీద పడుకుని కాలుతో తని. ఏడాది కుర్రడిగా ఉండగా తృణావర్తుణ్ణి చంపాడు మెడపట్టుకుని. అలా పశువులతో కలిపి ఆడుకుంటూ, పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆనాడు బకాసురుణ్ణి చంపాడు. వెలగ చెట్టు మీదకి ధేనుకాసురుణ్ణి వేసి, వత్సాసురుణ్ణి వేసి సంహరించాడు అని ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టదైవం ఎవరైపోయినట్టు? కృష్ణుడు అయిపోయినట్టే. కాబట్టి కృష్ణలీలలు తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు ప్రదక్షిణం చేసేటప్పుడు? ఆవులు, దూడలు, ఎద్దులు కూడా ప్రదక్షిణం చేయాలన్నాడు. ఆ ఆడవాళ్ళందరూ చక్క బళ్ళల్లో కూర్చున్నారు. ఆ బళ్ళు ప్రదక్షిణం చేస్తుంటే అందులో కూర్చుని కృష్ణుడి మీద పాటలు పాడుకుంటున్నారు. గోపాల బాలురందరూ కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ కృష్ణుడితో నడుస్తూ బలరామకృష్ణుడితో పెడుతున్నారు. పెద్దలైనటువంటి నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ముందు నమస్కారం పెట్టుకుంటూ ఆ గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ వెనకాతల పెద్ద పెద్ద ఎద్దులు, ఆవులు, దూడలు ఇవన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. ఎద్దు నడుస్తుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. దాని మూపురం ఇంత ఉంటుంది. అది శివలింగంలా ఉండి అది నడుస్తుంటే ఇలా 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 ఉంటుంది. ఎద్దు చాలా వేగంగా పరిగెడుతోంది అనుకోండి, 4 కాళ్ళు 2 కాళ్ళలా కనపడతాయి. అవి ఇలా మోరలెత్తి అంబా నడుస్తుంటే భూగగనములు బద్దలైపోతున్నాయి. ఇంకా అలా రంకెలేస్తూ చక్కగా ఈ ఆవులు, దూడలు అన్ని మెల్లగా నడుస్తూ గడ్డి తింటూ ఆనందంగా అన్ని గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నాయి. చేస్తుంటే కృష్ణుడు ఏం చేశాడు? తనే ఒక పురుషాకృతిని దాల్చి వీళ్ళు పెట్టిన పదార్థాలన్నీ తానే తినేస్తున్నాడు. అక్కడ చూస్తే గోవర్ధనగిరిగా ఉన్నాడు, ఇక్కడ చూస్తే పిల్లవాడిగా ఉన్నాడు. వీళ్ళందరినీ పిలిచాడు. నాన్నగారండి 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 ఇలా రండి అన్నాడు. సరే నాన్నగారు, నేను చెప్తే ఏదో అనుకున్నారు మీరు? ఈ కొండ తలుచుకుంటే మనిషిగా మారుతుంది. చూసారా ఎలా తినేస్తోందో? ఇంతకు ముందు అన్నాడు వాళ్ళు యాగం చేస్తున్నప్పుడు ఎదురుగుండా వచ్చి హవిస్సులు స్వీకరించిన వాడిని వాళ్ళు చూడలేదు. ఇవాళ చేస్తున్న యాగంతో గోవర్ధనగిరి తింటుండడం వాళ్ళు చూశారు. చూసి పొంగిపోయారు. ఏం ఆశ్చర్యం రా, నిజమే మన చిన్ని కృష్ణుడు చెప్పింది. అదిగో చూసావా ఎలా తింటుందో గోవర్ధనగిరి అనుకున్నారు. అనుకుని అందరూ శభాష్, కృష్ణుడు చెప్పిందని గోవర్ధనగిరికి జై అంటున్నారు, తిరుగుతున్నారు. ఈ చప్పుళ్ళు ఇంద్రుడికి వినపడ్డాయి. ఇటురా ఈ అల్లరంతా ఏం జరుగుతోందిరా బృందావనంలో అన్నాడు. అంటే భటులు అన్నారు, అయ్యా మీరు కోపం తెచ్చుకోవాలంటే ఒక మాట, ప్రతి ఏడాది మీకు వాళ్ళు ఒక పెద్ద యాగం చేస్తుంటారు కదా వానలు పడాలని. ఈ ఏడాది నుంచి వాళ్ళు మార్చేశారు ఆ వ్రతం, మీకు చెయ్యట్లేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి ఆ గోవర్ధనగిరే పశువులు తినడానికి కావలసినటువంటి గడ్డి ఇస్తోందిట. అందుకని చెప్పి వాళ్ళు గోవర్ధనగిరికే యాగం చేస్తున్నారు. అంటే ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎవర్రా చెప్పినవాడు నాకు యాగం చెయ్యొద్దని? నన్ను సామాన్యుడు అనుకుంటున్నారు. గోపాల బాలుడు కదా, వాళ్ళు పెరుగు తాగుతారు, నెయ్యి తాగుతారు. వీళ్ళకి ఒళ్ళు కొవ్వు పట్టిందిరా అన్నాడు. నేను ఒకనాడు పర్వతాలకు ఉండేటటువంటి రెక్కల్ని నా వజ్రాయుధంతో తెగనరికాను. అటువంటి వజ్రాయుధాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడిని నన్ను పురంధరుడు అని పిలుస్తారు. కృష్ణుడు చెప్పడం వీళ్ళు వినడం. ఆయన ఋషా, ఆయన దేవుడా? ఆయనకి ఏం తెలుసురా? ఆ పిల్లాడు చెప్పడం ఏంటి, వీళ్ళు చేయడం ఏంటి? వీళ్ళకి బుద్ధి ఉండక్కర్లా? వీళ్ళ సంగతి చెప్తాను చూడండి అన్నాడు. ఆ మేఘమండలాన్ని తట్టి పిలిచాడు. ఆయన వర్షానికి అధికారి. వీళ్ళు నేను వర్షం కురిస్తే వచ్చినటువంటి ఐశ్వర్యంతో మదంతో నన్ను మరిచిపోయారు. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళండి. వెళ్ళి బృందావనం అంతా చీకటైపోయేటట్టుగా కమ్మేయండి. పిడుగులు కురిసేసేయండి, మెరుపులు కురిసేసేయండి. ఎలా చచ్చిపోవాలో తెలుసా? బృందావనంలో ఉన్న వాళ్ళు ఇవాళ ఇంద్రుడికి ఎంత అహంకారం వచ్చిందో చూడండి. తన నోటి వెంట రాకూడని మాటలు వస్తున్నాయి. గోవులు చచ్చిపోవాలి, జనులు చచ్చిపోవాలి. ఎలా? పిడుగుల దెబ్బకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి, మెరుపుల దెబ్బకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి. అలా మెరవండి, అలా పిడుగులు పడండి. భూమికి ఆకాశానికి తేడా తెలియకూడదు, అంతంత వడగళ్ళు పడాలి. ఏనుగు తొండాలంతంతలా ఉద్ధారాలు పడిపోవాలి. భూమి అంతా జలంతో నిండిపోవాలి. ప్రాణులన్నీ అందులో కొట్టుకుపోవాలి. నేను చూసి సంతోషించాలి. నేను ఐరావత వెక్కి వజ్రాయుధం పట్టుకుని వెనకాతలు వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంతే వాళ్ళు గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చారు. ఈ ఆవులు, దూడలు ఇవేవి ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఈ లోగానే బృందావనం అంతా గాఢాంధకారం అయిపోయింది. మబ్బులు వచ్చేసాయి. ఇతపూర్వం ఎన్నడూ విననటువంటి రీతిలో అదే పనిగా పిడుగులు పడిపోతున్నాయి. ఆకాశం అంతా మెరుపులు. ఆ మెరుపులలోంచి వచ్చేటటువంటి కాంతి తట్టుకోలేక దీపావళి సామానుకే తట్టుకోలేని ఆవులు, దూడలు, ఎద్దులు దేవేంద్రుడు కురిపిస్తున్నటువంటి పిడుగుల ధ్వని, మెరుపుల యొక్క మెరుపులు, పూర్ణ వర్షధారాలు, ఆ మెరుపుల కాంతి చూడలేక, పిడుగుల ధ్వని వినలేక ఎక్కడివక్కడ కూలబడిపోయాట. ఆవులు పడిపోయాయి, దూడలు పడిపోయాయి. విశ్వాసం అన్న మాటకి అర్థం ఏమిటో ఇప్పుడు బయటకు వస్తుంది. వీళ్ళు ఏమనాలండి ఇప్పుడు? వెంటనే వెళ్ళి ఇన్నాళ్ల నుంచి హాయిగా ఇంద్రయాగం చేశాం, ఎందుకు వచ్చిన పెద్దరికం? తీసేసి గోవర్ధన యాగం పెట్టావు. గిరి ప్రదక్షిణం చేసి రాగానే బెడిసి కొట్టేసింది. చూసావా ఎంత వాన? ఇంతకు ముందు ఎప్పుడు ఈ వాన తెలియదు.
ఇలాంటి వాన పడుతోంది, ఈ యాగం వల్లే కదా అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న నమ్మకం అది. అందరూ వచ్చి కృష్ణ ఏమిటి ఈ ఉరుములు, ఈ మిరుపులు, ఈ పిడుగులు, ఈ యశనులు, ఈ జలధారలు నీయాన మున్నెరుంగము కుయ్యాళింపక దయ్యగుణ రత్ననిధి అని అడగగానే ఆడుకుంటున్న పిల్లాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి లిల్లీ మొక్కకున్నటువంటి పువ్వుని హేళగా తుంపేసినట్టు అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని అమాంతం పైకెత్తేట. పైకెత్తి తన చిటికిన వేలి మీద పట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగు పట్టినట్టు పట్టేట. ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపాలబాలురు, గోపకులు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకి వచ్చేసారు. ఆ దానికి అన్ని వేపుల నుంచి జాలువారుతున్నటువంటి నీటి ధారలే ముత్యాలతో కట్టినటువంటి అలంకారాలు. ఈ లోపల నిలబడి మమ్మల్ని ఇంద్రుడు ఏం చేస్తాడని నవ్వుతున్న గోపకాంతలమ్మ నోళ్లలోంచి వస్తున్నటువంటి కాంతులు, అక్కడ పట్టినటువంటి రత్నదీపాలు. 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పోషించాడు పరమాత్మ 7 ఏళ్ల వయస్సులో. పట్టుకుంటే అలా నిలబడితే కొంతమంది భయపడ్డారు. వీడు చిన్నపిల్లాడు, పెద్ద గోవర్ధనగిరి పట్టుకున్నాడు. ఏమో తొందరపడి లోపలికెడితే పిల్లాడు వదిలేస్తే ప్రమాదం వస్తుందేమో అని బయట నించుంటున్నారేమో. బంధువులారా, నన్ను నమ్మండి, ఆయన కర్మండి బంధువులారా అని పిలవవలసినటువంటి అవసరం. బంధువులారా అని పిలుస్తున్నాడు, అలా బెంగ పెట్టుకోకండి. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ గోవర్ధనగిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు, మీకు రక్ష. నేను చెప్తున్నాను, వచ్చి కొండ కింద చేరండి, మిమ్మల్ని నేను రక్షిస్తానన్నాడు. అందరూ వచ్చి కొండ కింద చేరారు. వర్షపు చుక్క పడలేదు, ఒక ఆవు తడవలేదు. 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రుడు చూశాడు. ఏరా ఎంతమంది పడిపోయారన్నాడు. నీ మొహం ఒక్కడ పడలేదు. ఏమైంది అన్నాడు. ఏమైంది ఏమిటా, నువ్వు కృష్ణుడు ఎందుకు పనికి వస్తాడు అన్నావే. వాడు గోవర్ధనగిరి పట్టుకున్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు మా దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోయింది. అన్ని పిడుగులు వేసాం, అన్ని ఉరుములు ఉరిమాం. అన్ని పిడుగుల కన్నా పెద్ద పిడుగుల వాడున్నాడు. ఆ పోని వాళ్ళు ఏడవకపోతే పీడపోయారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. అన్ని కుటుంబాల వాళ్ళు ఓ చోటే చేరిపోయి సుఖంగా అదో చిన్న బృందావనం అయిపోయింది గోవర్ధనగిరి కింద. హాయిగా ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. వాళ్ళకి చిత్రం ఏంటంటే వంట అక్కర్లేదు, తిండి అక్కర్లేదు. రోజు కన్నా బి కాంప్లెక్స్ న్యూరోబియాన్ చేసుకున్న వాళ్ళ ఉన్నారు. ఇప్పుడు బయటకు వస్తే నేను తాతారన్నాడు. ఇంద్రుడు చూసి అన్నాడు, నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది. ఆపేయండి. వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అనుమానం వచ్చింది, ఇది నిజంగా పిల్లాడు గోవర్ధనగిరి ఎత్తాడా? ఇంత చిన్న పిల్లాడు ఏమిటి గోవర్ధనగిరి ఎత్తడం ఏమిటి? 7 రాత్రులు పట్టడం ఏమిటి? 7 పగళ్ళు పట్టడం ఏమిటి? వీళ్ళందరూ వెళ్ళి దాని కింద చేరడం ఏమిటి? ఇది నిజమా? లేకపోతే ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మ ఉన్నాడా? నా పదవి ఎగిరిపోతుంది ఇప్పుడని భయం వేసి దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వస్తే చూసేటప్పటికి ఒక్కసారి మహానుభావుడు దర్శనమిచ్చేటప్పటికి నన్ను గన్న తండ్రి పరబ్రహ్మమా, ఎంత పొరపాటైపోయిందయ్యా మహానుభావ. సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేసేటటువంటి నీవు నాకు అధికారం ఇస్తే ఆ అధికారంతో నేను వర్షం కురిపిస్తున్నానని మర్చిపోయి నా అంతవాణ్ణి నేను అనుకున్నాను. అహంకారానికి పోయాను. నా అహంకారం తీసేయడానికి గోవర్ధనోద్ధరణం చేశావని గుర్తించలేకపోయాను. ఈశ్వరా క్షమించు. ఎంత క్షమార్పణ చెప్పాడో చూడండి. మదం ఎక్కి వెర్రితో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని, నా అంత గొప్పవాడు లేడనుకున్న వాడిని, శ్రీవల్లభ లక్ష్మీదేవి భర్త అయిన శ్రీమన్నారాయణుడా, నువ్వు నాకు శాస్తి చేస్తే నాకు తెలిసి వచ్చింది. ఇప్పుడు నా కండకావరం తగ్గిపోయింది. ఇప్పుడు నేను విభుదులతో కలిసి తిరుగుతాను. నాకు ఉన్న అహంకారం పోయింది అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, సరే నీ తప్పు నువ్వు అంగీకరించావు కాబట్టి నువ్వు ఇంద్ర పదవిలోనే ఉండు, కానీ నా అంతటి వాడను నేనని అహంకరించకు. ఆ ఐరావతం తీసుకొచ్చి తన తొండంతో సంతోషపడిపోతూ ఆకాశ గంగా జలాల్ని 7 సంవత్సరముల పిల్లవాడికి అభిషేకం చేసింది. కామధేనువు ఇచ్చినటువంటి ఆవు పాలతో దేవేంద్రుడు చేతులతో పట్టుకుని ఆ కలశలతో అభిషేకం చేశాడు. చేస్తూ ఆనాడు చెప్పాడు, ఒకసారి ఆ జయగంటలు వినండి. ఆ గంటలు మోగినట్టే మోగాయి ఆ రోజున ఊర్ధ్వలోకాలన్నిట. దేవతలు నాట్యం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు, పుష్పవృష్టి కురిసింది, భగవానుడు గోవిందుడయ్యాడు. ఆనాడు దేవేంద్రుడు ఆ పాలతో అభిషేకం చేసి 7 ఏళ్ల పిల్లవాడిని పిలిచాడు. గోవిందా అని పిలిచాట. అలా పిలిస్తే ఈశ్వరుడికి ఎన్నో పేర్లున్నాయి. అన్ని పేర్లలో ఆయనకి చాలా ఇష్టమైన పేరు ఏదోటో తెలుసండి. 7 రాత్రులు 7 పగళ్ళు వీళ్ల కోసమని కొండెత్తి పట్టుకున్నాను. నా మీద నమ్మకంతో నన్ను నిందించకుండా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారని అడిగితే ఆనాడు కొండ మోసి నేను గెలుచుకున్న పేరు ఈ పేరు అని ఎవరైనా గోవిందా అని పిలిస్తే చాలట. 7 రాత్రులు 7 పగళ్ళు అంటే ఏమిటి అర్థం? మీరు 90 ఏళ్ళు బ్రతకండి, 100 ఏళ్ళు బ్రతకండి, 7 రాత్రులు 7 పగళ్లే బతుకుతారు. ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని. అందుకని బతికున్నన్నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవిందనామాన్ని ఆశ్రయించి తీరాలి. అందుకే మన వాళ్ళకి సంప్రదాయంలో ఒక మాట ఉంటుంది, ఒక మంచి జరిగింది అనుకోండి, గోవిందా గోవిందా అంటారు.